ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. సార్ చెప్పండి, ఆచంట నుంచి పిఠాపురం వచ్చారు, దేనికి? కేవలం పవన్ కళ్యాణ్ గారికి మేము ఆచరణ నియోజకవర్గం నుంచి వచ్చి మా జన సైనికులందరూ కూడా ఒక్కరోజైనా సరే ఆయనకి సపోర్ట్ చేయాలని ఆలోచనతో ఇక్కడ రావడం జరిగిందండి. ఎందుకంటే ఇవాళ యావత్ రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నరక యాతన పడుతున్నారు. అన్ని వర్గాలు కూడా మహిళలు పడుతున్నారు, యువత పడుతున్నారు, అలాగే అన్ని వర్గాలు ఆయన పాలనలో నరక యాతన పడుతున్నారు. ఈ దుర్మార్గమైన పాలనని ఈ రాష్ట్రం నుంచి విముక్తి కల్పించాలని ఒక సహృదయంతో యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తాటి మీదకి రావడం జరిగింది. అలాగే మా ఆచరణ నియోజకవర్గంలో ఈ కూటమి అభ్యర్థిని మేము గెలిపించుకోవడానికి మేము అన్ని విధాలా కృషి చేస్తున్నాం. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలుపులో కూడా మేము కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఒక ఆశయంతో ఈరోజు ఆచండ నియోజకవర్గం నుంచి జన సైనికులందరం కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం వచ్చి ప్రచారం చేయడానికి మేమందరం సన్నద్ధమయ్యాం. సార్ ఎలా ఉంది సార్ ఇక్కడ పిఠాపురం ఈక్వేషన్స్ ఎలాగ ఉన్నాయి, ప్రజల స్పందన ఎలాగ ఉంది? సార్ మేము ఆల్రెడీ పిఠాపురంలో కొన్ని ఏరియాలు వస్తూ కూడా దారిలో పిఠాపురం నియోజకవర్గం ఎంటర్ అయింది అన్న కాడి నుంచి కూడా కొన్ని గ్రామాల్లో మేము దిగి అడగడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పుత్రుడిగా, వాళ్ళ కొడుకుల, వాళ్ళ అన్నగా, ఒక తమ్ముడిగా వాళ్ళు భావిస్తున్నామని చెప్పి మా ఇంటి బిడ్డని మేము గెలిపించుకుంటాం, మా ఇంటి బిడ్డతో మా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ప్రజలైతే చెప్పడం జరుగుతుంది. మాకైతే ఆచరణ నుంచి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ఇప్పుడు మీ ఫ్లెక్స్ ఆర్డ్ చూసాం, అందులో అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని జరగాలంటే కనుక పవన్ కళ్యాణ్ రావాలని చెప్పింది. ఎందుకు సార్ ఆయన మీద అంత నమ్మకం? అవన్నీ అమలు పరచాలంటే ఆయన రావాలంట ఖచ్చితంగా. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆశయంతో అయితే రాజ్యాంగాన్ని రచించారు, అతను స్వలాభం కోరుకోకుండా సమాజం బాగుండాలని ఎంత కృతనిశ్చయంతో ఆయన రాజ్యాంగం రాశారో, అదే విధంగా ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్వలాభం కోసం చూసుకోకుండా ఆయన కేవలం ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, మహిళలకు రక్షణ ఉండాలి, యువతకు ఉపాధి దక్కాలని చెప్పి ఆయన ఎంతో ఆశయంతో ఈరోజు ఆయన అన్నిట్లోనూ తగ్గి వాళ్ళ రాజకీయం చేస్తున్న ఏకైక రాజకీయ నాయకుడు ఆయనలో మేము ఒక భగత్ సింగ్ని, ఒక అల్లూరి సీతారామరాజు గారిని చూసుకుంటున్నాం. అందుకోసమే ఆయన గెలిస్తేనే ఇవాళ మరొక అంబేద్కర్ వ్యక్తిని మేము భావించి అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రౌడీజం పెరిగిపోయింది. ఆ రౌడీజం తగ్గాలంటే, రాజ్యాంగం అమలవ్వాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూటమి గెలవాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం అండి. అంటే ఒక పక్కన అంటే ఒక రాజేష్ మహాసేన అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనుక అంటే అసెంబ్లీకి అంతే కనుక కొన్ని వర్గాలకి అన్యాయం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కళ్యాణ్ అనే వ్యక్తిని, జనసేన పార్టీని నెగ్గించకూడదని చెప్పి ఆయన బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా రాజేష్ మహాసేన గారు గతంలో టీడీపీ పార్టీ గురించి, జనసేన పార్టీ గురించి మంచిగా చెప్పడం జరిగింది. ఇవాళ అతనికి ఎమ్మెల్యే టికెట్ ఈ కూటమి నుంచి ఇవ్వడం కూడా జరిగింది. అయితే అక్కడ ఆ నియోజకవర్గ ప్రజలు అతని విధానాలని వ్యతిరేకించడం వల్ల అతని టికెట్ మళ్ళీ తప్పడం జరిగింది. అతని పార్టీకి బయటకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఏదో మాట్లాడాలి కాబట్టి, ఏదో బురద జల్లాలి కాబట్టి ఆయన బురద జల్లుతున్నాడు. కానీ ఆయనకి పవన్ కళ్యాణ్ గారన్నా, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలన్నా, పవన్ కళ్యాణ్ గారి విధాలన్నా ఎంత అభిమానం ఉన్నది ఉన్న విషయం గతంలో అతని వీడియోల ద్వారానే తెలిసింది. కాబట్టి ఆయన మేమైతే ఏమీ మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు మా ఆలోచన, మా ఆశయం అంతా కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడం మీదే మా జన సైనికులందరూ కూడా దృష్టి పెట్టామండి.